హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోతుంది మిల్టన్ థర్మోస్టిల్ ఫ్లాస్క్ అనమాట. సింపుల్గా ప్రోడక్ట్ని చూపిస్తూ హానెస్ట్గా ఒపీనియన్ షేర్ చేస్తాను. ఇంకా ఫస్ట్ లుక్లో చూస్తే స్టెయిన్లెస్ స్టీల్ బాడీ చాలా నీట్గా ప్రీమియంగా కనిపిస్తుంది. డిజైన్ చాలా సింపుల్గా ఉంది అండ్ క్లాసీగా కూడా కనిపిస్తుంది. వెయిట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. టూ లైట్ వెయిట్ కూడా కాదు, అలానే టూ హెవీ కూడా కాదు. హ్యాండిల్ చేయడం మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఇలా కింద తిప్పి చూసారు కదా, చిన్న స్టాండ్స్ టైప్లోని ఫోల్డ్ చేసి ఉన్నాయి. అవి మనం ఓపెన్ చేస్తే అవి స్టాండ్గా కూడా మనకి ఉపయోగపడతాయి. అంటే మనం డైరెక్ట్గా గ్రౌండ్ మీద అయితే పెట్టక్కర్లేదు. ఈ సపోర్ట్ వల్ల ఫ్లాస్క్ కూడా ఈజీగా స్టాండ్ అవుతుంది. అండ్ హ్యాండిల్ అనేది ఉంది, చూసారు కదా ఇక్కడ. ఇది హ్యాండ్ మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు దాంతో. ఇక్కడ క్యాప్స్ గురించి చెప్తాను. ఈ ఫ్లాస్క్లో 2 క్యాప్స్ ఉన్నాయి. ఒక స్మాల్ క్యాప్, ఇంకోటి బిగ్ క్యాప్. ఇప్పుడు చూసారు కదా, నేను స్మాల్ క్యాప్ ఓపెన్ చేసా. లోపల 2 కప్స్ అనేవి కనిపిస్తున్నాయి. ట్రావెల్కి వెళ్ళినప్పుడు సపరేట్గా కప్స్ అనేవి తీసుకువెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇవి మనకి బాగానే యూజ్ అవుతాయి. అండ్ అలానే బిగ్ క్యాప్ని ఓపెన్ చేస్తే మనకి అవే 2 కప్స్ కనిపిస్తాయి. అండ్ అవి కూడా ఒక మెయిన్ లిడ్ మీద పెట్టి కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇందాక చూసిన కప్స్. అండ్ ఇదనమాట లిడ్. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అది. ఇప్పుడు ట్యాప్ సిస్టమ్ గురించి చెప్పాలి అంటే, సైడ్లో ట్యాప్ ఉంది. దాన్ని ప్రెస్ చేస్తే స్మూత్గా వాటర్ అనేది బయటకు వస్తుంది. యూజ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది. లీకేజ్ ప్రాబ్లం అయితే లేదు. హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ ఎంతసేపు మెయింటైన్ చేస్తుందో అనేది నేను ఎగ్జాక్ట్గా టెస్ట్ చేయలేదు. కానీ నార్మల్ యూసేజ్లో టెంపరేచర్ కొన్ని హవర్స్ వరకు మెయింటైన్ చేస్తుంది అని అనిపించింది. ఇంకా కంప్లీట్ పర్ఫార్మెన్స్ గురించి ఇంకా టెస్ట్ చేసి తర్వాత చెప్తాను. లోపల క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్గా ఉంది. అండ్ బాటమ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి స్టేబుల్గా నిల్చుంటుంది. ట్యాప్ సిస్టమ్ అనేది స్మూత్గా వర్క్ అవుతుంది. ఇంకా క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ గురించి చెప్పాలంటే, క్లీనింగ్ కూడా ఈజీయే. ఇన్సైడ్ స్టీల్ కాబట్టి స్మెల్ హోల్డ్ అయితే చేయదు. ఇంకా నార్మల్గా వాష్ చేసినా సరిపోతుంది. లీకేజ్ ప్రాబ్లం అయితే లేదు. లిడ్ కూడా టైట్గానే క్లోజ్ అవుతుంది. ఇంకా ఓవరాల్గా చెప్పాలి అంటే, డిజైన్ సింపుల్, క్వాలిటీ గుడ్, డైలీ యూస్కి అయితే యూస్ఫుల్ అనిపిస్తుంది. ప్రైస్కి తగ్గట్టు క్వాలిటీ అయితే బాగుంది. అండ్ చూసారా, నేను ట్యాప్ ఓపెన్ చేసి చూపించాను కదా వాటర్ అనేది ఎలా వస్తుందో. అక్కడ నేను ట్యాప్ ఇలా ప్రెస్ చేయగానే ఈ లోపల ఉన్న లిడ్ అనేది చిన్నది చూడండి ఓపెన్ అవుతుంది. నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ. చూసారా, నేను అక్కడ ట్యాప్ ఓపెన్ చేశాను కాబట్టి ఆ లిడ్ అనేది వెనక్కి వచ్చింది. చూడండి, వాటర్ అనేది మనకు బయటకు వస్తుంది. అది ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో ఆ లిడ్ అనేది క్లోజ్ అయిపోతుంది వెంటనే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.